మహిళలు బాలికలు స్వేచ్ఛా స్వాతంత్రంతో పాటు మంచి వస్త్రధారణను కూడా తప్పనిసరిగా పాటిస్తే చాలా వరకు నేరాలు తగ్గుతాయని ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ అభిప్రాయపడ్డారు. శనివారం ఆమె రాజమహేంద్రవరంలో మీడియాతో మాట్లాడారు. మహిళలపై నేరాల నిరోధానికి సోషల్ మీడియా, సామాజిక మాధ్యమాల ద్వారా జరుగుతున్న హింసను అడ్డుకోవటానికి రాష్ట్ర మహిళా కమిషన్ ద్వారా విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నట్టు రాయపాటి శైలజ అన్నారు. ఏ నేరం అఘాయిత్యం జరుగుతున్నా అది కేవలం వారికి బాగా సన్నిహితంగా మెలుగుతున్న మరియు తెలిసిన వారి వల్లనే అవుతోందని, అందువల్ల తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు తమ పిల్లల పరిస్థితులను గ్రహించాలని సూచించారు. ఏఐ డీప్ ఫేక్ వంటి నేరాల నిరోధకానికి కేంద్ర ప్రభుత్వం ద్వారా పటిష్టమైన పాలసీలు రావాల్సి ఉందన్నారు. గతంలో చాలా వరకు మహిళలపై జరుగుతున్న నేరాలు బయటకు తెలిసేవి కావని, ఇప్పుడు ధైర్యంగా బయటకు వచ్చి ఫిర్యాదు చేయడం ద్వారా నేరస్తులకు కఠిన శిక్షలు పడేందుకు చర్యలు తీసుకునేందుకు అవకాశం వచ్చిందన్నారు. ప్రజల్లోకి వెళ్లే ఆడపిల్లలు వ్యక్తిగతంగా కూడా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఓకేనా? యాక్చువల్లీ సేఫ్టీ వైజ్, సెక్యూరిటీ వైజ్ రీసెంట్గా డీజీపీ గారు రిలీజ్ చేసిన గైడ్ లైన్స్ కాబట్టి క్రైమ్ రేట్ తగ్గింది, కానీ రిపోర్టింగ్ ఎక్కువైంది అన్నారు. ఇప్పుడు చూస్తే మనం మోస్ట్ ఆఫ్ ద క్రైమ్స్ కూడా ఏదేదో రోజు చూస్తూనే ఉన్నాం. చిన్నపిల్లల మీద కానివ్వండి, లేకపోతే మహిళలు కానివ్వండి, ఇవన్నీ జరిగే దాడుల్లో కూడా బయట వాళ్ళ నుంచి ఎక్కడా జరగట్లేదండి. ఇట్స్ ఓన్లీ నోన్, తెలిసిన వాళ్ళ వైపు నుంచే చాలా వరకు. అంటే అది సవతి తండ్రి అవ్వచ్చు, లేకపోతే పక్కింటిలో ఉండే వాళ్ళు కావచ్చు, లేకపోతే చుట్టాలు కావచ్చు, ఏదో వంకతో స్కూల్లో నుంచి ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి జరుగుతున్నాయి తప్పితే ఇదేంటంటే బయట వాళ్ళ నుంచి జరిగితే పోలీసులు ఇవన్నీ చేయొచ్చు, ప్రతిదీ కూడా వి కాంట్ కంట్రోల్. కానీ ఇలా ఒక తెలిసిన ఎన్విరాన్మెంట్ జరిగేది ఎలా అంటే మనం ఎడ్యుకేట్ చేసుకోవాలి పిల్లల్ని. ఇప్పుడు మీరు చూస్తే, మీరు బాల సదన్కి వెళ్ళి అడగండి, మేము ఎన్ని విజిట్ చేసాము, ప్రతి అక్కడ పిల్లలకు కూడా గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అనేది ఏంటి బాల సదన్లో చిన్న చిన్న పిల్లలకు తెలుస్తుంది. సో ఇలాంటి ఎడ్యుకేషన్ అనేది ఇట్ హ్యాస్ టు స్టార్ట్ ఫ్రమ్ స్కూల్ లెవెల్. అండ్ దట్టు ఇంకోటి ఏంటంటే, కొన్ని ఇన్సిడెంట్స్ ఏదైతే జరుగుతున్నాయో ఆడపిల్లలు కొంచెం అంటే సెల్ఫ్ ఇన్ఫ్లిక్టెడ్, ఈ మీరు ఇందాక అన్నట్టు ఏ ఆయన కాదులేండి, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఇన్స్టాగ్రామ్స్లో ఫ్రెండ్షిప్స్ పెంచుకొని, వాళ్ళతో ఇంట్లో చెప్తున్నా కూడా వాళ్ళతో ఫ్రెండ్షిప్స్ పెంచుకొని వెళ్ళిపోయి, కేవలం వారం రోజుల పరిచయంతోనే ఆడపిల్లలు వెళ్ళిపోయి వాళ్ళతో 2-3 నెలలు అయిపోయి మిస్సింగ్ కేసులు పెట్టించుకొని మళ్ళీ ప్రెగ్నెంట్ అయి వస్తున్నారు. వెరీ అన్ఫార్చునేట్. సో ఇదంతా ఏంటంటే అది ఒక కలెక్టివ్ బాధ్యత అండి. ఏదన్నా మనం పేరెంట్స్గా చెప్పగలాలి. పేరెంట్స్ కూడా పిల్లలకి ఒక మనతో ఎక్స్ప్రెస్ చేసే ఒక వాతావరణం ఇంట్లో కలిగాలి. అంటే భయంతో చేస్తే ఎవరు కూడా బయటికి చెప్పరు, దాచిపెట్టేస్తారు జరిగాయి. కానీ ఒక ఫ్రెండ్లీ నేచర్ ఇది ఉండి ఇలాంటి కాలేజెస్, స్కూల్స్లో కానీ సెషన్స్ జరుగుతుంటే డెఫినెట్లీ మనం అరికట్టచ్చు.